కార్తీక మాసం శివకేశులకే కాక సుబ్రహ్మణ్య స్వామికి కూడా విశేషమైనది. అందుకే ఈ మాసంలో సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. అలా సుబ్రహ్మణ్య స్వామిని కొలిచే అతి ప్రధానమైన పండుగే దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితి. తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాది రాష్ట్రాల్లో నాగుల చవితి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ఇందులో భాగంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో పాములు సంచరించే పుట్టలు సహా శివ ఆలయాలు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువైన క్షేత్రాలు భక్తజనులతో కిటకిటలాడాయి. ఇక నాగుల చవితి పండుగను పురస్కరించుకొని భక్తులు పుట్టలో ఆవు పాలతో పాటు గుడ్లు వేస్తారు. చలిమిడి, చిమ్మిడి నైవేద్యం చేసి నాగదేవతకు సమర్పిస్తారు. అలాగే జంట నాగుల విగ్రహాలకు పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం కూడా చేస్తారు. అంతేకాకుండా పుట్ట దగ్గర టపాసులు కూడా కాలుస్తారు. మహిళలు సౌభాగ్యం కోసం, సంతాన ప్రాప్తి కోసం సర్ప పూజ చేస్తారు. నాగుల చవితి రోజు నాగదేవతను పూజించడం వల్ల రాహుగ్రహ దుష్ప్రభావాలను తగ్గుతాయని, అలాగే కుజదోషం, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది నాగుల చవితి తిథి ప్రతి ఒక్కరూ ఆచరించే పంచాంగం ప్రకారం నేడు అంటే అక్టోబర్ 25 తెల్లవారుజామున 1:19 ప్రారంభమై అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున 3:48 ముగుస్తుంది. ఇక నాగదేవత పూజకు శుభ ముహూర్తంగా అక్టోబర్ 25వ తేదీ ఉదయం 8:59 నుంచి ఉదయం 10:25 వరకు ఉంటుందని పండితులు తెలిపారు. అయితే ఈ ఏడాది శుభముహూర్త సమయాలు దాటి మధ్యాహ్నం 1:02 వరకు నాగేంద్రుడికి పూజలు చేస్తూ భక్తులు కనిపించారు. హిందూ సంప్రదాయాలను అనుసరించి అతి ప్రధానమైన పంచాంగం సూచించే సమయ పాలనను పాటించకుండా భక్తులు తమకు నచ్చిన వీలైన సమయాల్లో పూజలు చేయడం దేనికి సంకేతమని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అటువంటి పూజల వలన కలిగే పూజా ఫలితాలు కూడా శూన్యమని చెబుతున్నారు. సనాతన హిందూ సాంప్రదాయంలో ఎంతో గొప్పవైన నియమాలను తూచా తప్పకుండా పాటించి ఆ సంప్రదాయ విలువలు, ప్రాముఖ్యతలను తెలియజేస్తూ భావితరాలకు వాటిని అందించాలని సూచిస్తున్నారు.